హాయ్ ఫ్రెండ్స్, గుడ్ హెల్త్ లోపల ఒకటి ఏంటంటే మన ఉత్తమ జీవన శైలికి అత్యుత్తమమైనటువంటి మార్గాలు ఏమిటి, వాటి వల్ల మనకి ఉపయోగము తెలుసుకుందాం. ఏంటంటే ఒకటి, అజీర్ణే భోజనం విషం. అంటే గతంలో తీసుకున్న భోజనము జీర్ణము కాకపోతే రాత్రి భోజనము తీసుకోవడము విషము తీసుకున్నట్టు అవుతుంది. ఆకలి అనేది మునుపటి ఆహారము జీర్ణమైందని సూచించే ఒక సంకేతం. ఆకలి కాకపోతే ఎవరం తినడానికి ప్రయత్నించకూడదు మిత్రమా. అర్ధరోగహరి నిద్ర. అర్ధరోగహరి నిద్ర అంటే సరి అయిన నిద్ర సగం వ్యాధులను కూడా నయం చేస్తుంది మిత్రమా. ముద్గాదాలి గదా వ్యాలి. ముద్గాదాలి గదా వ్యాలి అంటే అన్ని పప్పు ధాన్యాలలో పచ్చ పెసరపప్పు ఉత్తమమైనవి. పెసర్లు, పచ్చ పెసర్ల రూపంలో కానీ పప్పు రూపంలో తింటే చాలా ఉత్తమమైనవి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇతర పప్పు ధాన్యాలు అన్నీ ఒకటి లేదా మరొక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి, కానీ పెసరపప్పు అందులో ఆకుపచ్చ రంగులో ఉండే పచ్చ పెసర్లు, పచ్చ పెసర్లలో కూడా రెండు ఉంటాయి. ఆకుపచ్చ రంగు పెసర్లు ఉంటాయి, ఇంకా వేరే పచ్చ పెసర్లను కూడా ఉంటాయి. ఆ రెండు కూడా మంచివి. భగ్నాస్థి సంధాన కరోలశున అంటే వెల్లుల్లి విరిగిన ఎముకలను కూడా కలుపుతుంది. కాబట్టి వెల్లుల్లిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అతి సర్వత్రా వజ్రయేత్. రుచిగా ఉన్నంత మాత్రాన ఏదైనా అతిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. మితముగా తినాలి, మితంగా ఉండండి. ప్రతి విషయంలోనూ భోజన విషయమే అని కాకుండా మితభాషిగా కూడా ఉంటేనే బాగుంటుంది మిత్రమా. నాస్తి మూలం ఔషధం. శరీరానికి ఔషధ ప్రయోజనము లేని కూరగాయలు లేవు. అన్నిట్లలో శరీరానికి ఔషధాలు ఉంటాయి, అన్ని కూరగాయలలో. నా వైద్య ప్రభురాయుష అంటే ఏ వైద్యుడు దీర్ఘాయుష్యు ఇవ్వలేడు. అంటే వైద్యులకు పరిమితులు ఉన్నాయి. వ్యాధి ఏంటిది దాన్ని గుర్తుపట్టాలి, దానికి ఇచ్చేదే, కానీ మనకు మాత్రము దీర్ఘాయుష్యును ఇచ్చే మందు మాత్రము లేదు. ఏ వైద్యునికి కూడా అధికారం లేదు. చింతా వ్యాధి ప్రకాశయ. ఆందోళన ఆరోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది. మనం చూడండి, ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు శరీరం అంతా అలసిపోయినట్టుగా లేచి కాళ్ళు అటేయడానికి ఇటేయడానికి నిద్ర రాదు, పిచ్చిగా ఉంటుంది, దాహం అవుతున్నట్టు అనిపిస్తుంది, నీళ్ళు తాగబుద్ధి కాదు. నీళ్ళు కూడా తాగడానికి మనం ప్రయత్నం చెయ్యం మిత్రం. అంటే చింతా వ్యాధి ప్రకాశాయ. ఇక వ్యాయామచ్చనేహ శనేహ అంటే ఏదైనా వ్యాయామము నెమ్మదిగా చేయండి. వేగవంతమైనటువంటి వ్యాయామము మంచిది కాదు. కొద్దిమంది పొద్దున్న లేచి యోగా చేస్తే టకా చెయ్యద్దు. ఏది చేసినా కూడా మనం ఏరోబిక్ ఎనరోబిక్ ఉచ్ఛ్వాస నిశ్వాసాల పైన మనము ఎగ్జేల్ ఇన్హేల్ పైన మనస్సు పెట్టి నెమ్మదిగానే చెయ్యాలి మిత్రమా, కానీ తొందరగా చేయకూడదు, వేగంగా. అజవత్వరణం కుర్యాంత్. మీ ఆహారాన్ని మేకలాగా నమలండి. ఎప్పుడు తొందరపడి ఆహారాన్ని మింగకండి. లాలాజలము జీర్ణక్రియలో మొదట సహాయపడుతుంది. మనకు లాలాజలము దేంట్లో ఉత్పత్తి? మన నోట్లోనే ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే లాలాజల గ్రంథులు ఉంటాయి కదా, దాంట్లో ఉన్నటువంటి ఎంజైమ్ తోటే అక్కడి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏంది చాలా నమలాలి. చాలామంది గబగబ నేను 5 నిమిషాలలో అన్నం తినేస్తాను, నాకంత టైమే పట్టదంట. అంటే కూర్చొని నమిలి వాళ్ళకు పట్టేంతనే తింటారు. కానీ కొద్దిమంది ఏం చేస్తారంటే, అమ్మో నేను ఎక్కువసేపు తింటే అందరు నన్నే చూస్తున్నట్టున్నారని తినకుండా ఊరుకుంటారు, నమలకుండా వాళ్ళలాగా వీళ్ళు మింగడానికి ప్రయత్నం. అలా ఎప్పుడు చేయకండి. ఎవరేమనుకుంటే మనకేంటి, మన కడుపులో ఎంత పడుతుంది, మనం అంతే తినాలి. దాన్ని ఎలా మేకలను చూశారు ఎక్కడైనా, గొర్రెలను, మేకలను, పశువులను చూస్తే ఇంకా పశువులు గబగబ తింటాయి, కానీ మేకలు అయితే మెల్లమెల్లగా ఆ చెట్టు ఎక్కి చెట్టు మీద ఒక్కొక్క ఆకును నములుకుంటూ తింటాయి. గమనించండి మిత్రం. స్నానం నామం మనః ప్రసాదన కరందుహ స్వప్న
విధ్వంసనం అంటే స్నానము కుంగుబాటును అంటే డిప్రెషన్ను దూరం చేస్తుంది, చెడు కళలను కూడా దూరం చేస్తుంది. మనం ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏమీ లేదు, బాధపడకండి. డిప్రెషన్ వచ్చిన వెంటనే అప్పుడే స్నానం చేసిన 2 గంటలకు డిప్రెషన్ వచ్చినా సరే మళ్ళీ పోయి స్నానం చేయండి, మనం చక్కగా ఉంటుంది. నా స్నానమాచరేత్ భుక్త్వా అంటే ఆహారము తీసుకున్న వెంటనే స్నానము చెయ్యకూడదు, ఎందుకంటే జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది. స్నానం చేయొద్దు, వెంటనే చేయొద్దు. నువ్వు తినడానికి ఒక అరగంట ముందు స్నానం చేయి, పర్వాలేదు. తిన్న తర్వాత అరగంటనో గంట తర్వాత స్నానం చేయి, పర్వాలేదు. కానీ తిని ప్లేట్ ఆడబెట్టి నోరు కడుక్కొని పోయి స్నానం మాత్రం చేయకూడదు మిత్రమా. నాస్తి మేఘ సమం తోయం అంటే స్వచ్ఛతలో వర్షపు నీటికి మించిన నీరు వేరొకటి లేదు. ఏది స్వచ్ఛమైంది అంటే మేఘం, చాలా స్వచ్ఛమైనటువంటి నీరు. అందుకే అంటారు కదా, ఎందుకంటే మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఏమంటారంటే వర్షం పడేటప్పుడు వానలు ఆడుతున్నప్పుడు ఎందుకు ఆడుతున్నారు, అట్టనే నాలుక తెరువురి మంచిగా వాన నీళ్ళు నోట్లో పడితే ఎంత స్వచ్ఛంగా ఉంటాయని చెప్పేవాళ్ళు. అప్పుడు మేము ఆడుకునేటప్పుడు నోరు తెరిస్తుంటే ఒకటొకటి పెద్ద పెద్ద చినుకులు పడుతున్నప్పుడు నేను ఒకటి మింగిన 2 మింగిన అని లెక్క పెట్టుకుంది మిత్రమా. అప్పుడు అలా అజీర్ణే భేషజం వారి అంటే అజీర్ణం ఉన్నప్పుడు సాధారణ నీటిని తీసుకోవడం వల్ల ఔషధంలా పనిచేస్తుంది. మనకి ఎప్పుడైనా తిన్నన్నం ఏదైనా ఫంక్షన్స్కు అటు ఇటు పోయో ఇంట్లో ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు కానీ మసాలా ఫుడ్ తిన్నప్పుడు మనకి ఎక్కువ వచ్చింది అనుకోండి, అయ్యో నేను పొద్దుగాలు ఎప్పుడో తిన్నా, రాత్రి తినకపోతే రాత్రి ఆకలి అవుతుందేమో అని మనం కోతిలాగా చేయకుండా మనం ఏం చేయాలి మిత్రమా, నీళ్ళు తాగుతూనే ఉండాలి. ఆ నీళ్ళే మనకేంటి ఒక ఔషధం మందులాగా పనిచేస్తుంది. సర్వత్ర నూతనం షష్టం సేవాకనే పురాతని అంటే ఎప్పుడు తాజాగా ఉండే వాటికే ప్రాధాన్యతనివ్వండి. ఇది మాత్రం ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇద్దరే ఉన్నారనుకోండి, వాళ్ళు వంట చేసుకుంటారు, కొంచెం 1/2 కిలో వండితేనేమో సరిపోదు, 1/2 కిలో వండితే మిగులుతుంది. అది మళ్ళీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు బట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నాం. కానీ ఇలా తినకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. నిత్యం సర్వరస భక్ష్య అంటే మొత్తం షడ్రుచులు అంటే ఉప్పు, తీపి, చేదు, పులుపు, వగరు మరియు ఘాటు 6 రుచులు ఉన్న ఆహారాన్ని తీసుకోండి. తప్పకుండా తీసుకుంటున్నాం ఇంచుమించు కదా, పులుసు పోసుకుంటాం, ఉప్పు కారము తింటున్నాం చాలా మట్టుకు. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే తినడానికి ప్రయత్నించండి. జఠరం పురాయోదర్థం అన్నార్ భాగం జలించా అంటే వ్యాయోహ సంచరణార్థాయ చతర్థమవశేషయేత్ అంటే మీ కడుపులో సగభాగాన్ని ఘన పదార్థాలతో నింపండి, పావు వంతు నీరు మరియు మిగిలిన దానిని ఖాళీగా ఉంచండి. అంటే సగభాగం అన్నము అది తినండి, మిగతా సగభాగము పులుసు, చారు, మజ్జిగ, నీళ్ళతో నింపండి, మిగిలిన సగభాగం ఖాళీగా ఉంచుకోండి. అలా అంటే మనం ఎంత తినాలి రోజు 100% ఫుల్ఫిల్ చేయొద్దు, మనం 3 భాగాలే తినాలి, 1 భాగం ఖాళీగా ఉంచాలి మిత్రమా. భుక్త్వా శతపథం గచ్చేద్ యదిచ్చేత్ చిరజీవితం అంటే ఆహారము తీసుకున్న తర్వాత ఎప్పుడు ఖాళీగా కూర్చోవద్దు, కనీసం అరగంట పాటు అటు ఇటు నడవాలి. కానీ చాలా మట్టుకు మనకి ఏమవుతుంది, తిన్న వెంటనే పోయి పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇది మాత్రం నాకు తెలిసినంత వరకు ఒక 50-60% తిన్న వెంటనే ఇట్లా ఏమి నిద్రపోతున్నాం, అది ఏమవుతుందో నురుగుతున్నాము 50-60% మంది. అంటే 10లో 5-6 మీ పని చేస్తున్నాం మిత్రమా. కానీ ఈ రోజు నుంచి మార్చుకుందాం. క్షుతస్తాదూథాం జనయతి అంటే ఆకలి ఆహారం యొక్క రుచిని పెంచుతుంది. ఇంకా చెప్పాలంటే ఆకలిగా ఉన్నప్పుడే మనల్ని తినాలి. ఏదైనా మన కడుపులో తాగాలనిపించినప్పుడు తినాలనిపించి, కానీ అమ్మో లేదు నేను 5 గంటలకే నేను పండు తింటా, లేకపోతే 5 గంటలకే నేను కాఫీ తాగుతా, అలా చేయకండి మిత్రమా. అది ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం చేయకండి. ఎందుకంటే 50 years దాటిన వాళ్ళకి అంత పెద్ద అవసరం ఏమి ఉండదు. చింతాజరా నామం మనుష్యానం అంటే ఆందోళన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. ఎవరైనా మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నట్లయితే తగ్గించుకోండి కొంత ఆందోళన, ఎందుకంటే తొందరగా వృద్ధాప్యం వస్తుంది,
దాంతో బాధపడి తొందరగా మరణానికి కూడా చేరువవుతామేమో మిత్రమా. అందుకే జాగ్రత్తగా ఉండి. శతం విహాయ భుక్తవ్యం సహస్రం స్నానమాచరేత్. ఆహారం కోసం సమయం వచ్చినప్పుడు 100 పనులను కూడా పక్కన పెట్టండి. మనం ఇట్లా రాత్రి 10 గంటలకు తినాలి, ఆ టైంకు ఏ పని ఉన్నా సరే పక్కన పెట్టి ఆహారాన్ని తీసుకోవాలి. సర్వధర్మేషు మధ్యమాం అంటే ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోండి. ఏదైనా విషయంలో అతిగా వెళ్ళడం మానుకోండి. సర్వధర్మేషు మధ్యమాం, ఇది ఇప్పుడు మాత్రం సొసైటీలో చాలా అవసరం. ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోండి. ఏదైనా విషయంలో అతిగా వెళ్ళడం మానుకోవాలి. ఏదైనా సరే, మన ఫ్యామిలీ విషయంలో, పిల్లల విషయంలో, పక్కింటి ఎదురింటి ఫ్రెండ్స్ విషయంలో అయినా సరే ఇది అతిగా అంటే మామూలుగా అబ్జర్వ్ చేయాలి. మరీ ఎక్కువ సన్నిహితంగా ఉండి వాళ్ళ అభిమానాలు పొంది లేనప్పుడు బాధపడుతూ ఉండడం మంచిది కాదు. ఈ విధంగా మనము గుడ్ హెల్త్ను మనం పొందవచ్చు మిత్రమా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదొక లైఫ్ స్టైలు, జీవనరేఖ అని శీర్షిక పెట్టుకున్నాం కదా. ఈ జీవనరేఖ శీర్షిక లోపల మనం ఇవన్నీ 50+ వాళ్ళు మేము ఇంప్లిమెంట్ చేసినట్టయితే కొంతకాలం మన శరీరాన్ని కాపాడుకొని ఇంకా కొంచెం బ్రతకడానికి ఆయుష్ను పెంచుకోవచ్చేమో అని అనిపిస్తుంది మిత్రమా. ఈ రోజు నుండి అందరం మొదలు పెడదామా. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.